హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాధారణంగా టీటీడీ అనేది ఆర్థిక లాభాపేక్షతో కూడినటువంటి ఒక కేంద్రంగా, అలాగే రాజకీయ పునరావాస కేంద్రంగా భావిస్తూ టీటీడీ చైర్మన్ కావచ్చు లేదా టీటీడీ మెంబర్స్ని కావచ్చు నియమించడం అనేది జరుగుతుంది. ఇది సరైనటువంటి మార్గం కాదు. టీటీడీ చైర్మన్గా కావచ్చు, మెంబర్స్గా కావచ్చు, ఖచ్చితంగా హిందుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకము మరియు హిందుత్వం మీద పూర్తి స్థాయిలో అభిమానము ఉండేవాళ్ళు అవ్వాలి. అలాగే వాళ్ళకి భార్య బిడ్డలు లేకుండా పూర్తి స్థాయిలో హిందుత్వం కోసం వాళ్ళ జీవితం త్యాగం చేసే వ్యక్తులు లాంటి వాళ్ళని పెట్టాలి. ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పూర్తిగా బ్రహ్మచర్యం తీసుకొని కేవలం హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసమే పాటుపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎటువంటి స్వార్థము ఉండదు. అలాగని హిందువుల్లో కూడా కొంతమంది తమ స్వార్థం కోసం దేవుడి డబ్బులు కూడా వదలకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇటువంటి బ్రహ్మచారులుగా ఉంటూ పూర్తి స్థాయిలో ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా తమ జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం, హైందవ ధర్మం కోసం అర్పించేటటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టి మెంబర్గా పెట్టాలి. వీలైతే అసలు రాజకీయ ప్రమేయం అనేది అక్కడ లేకుండా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాల అజమాయిషీ వాటి మీద ఉంటే కొన్ని సందర్భాల్లో హిందూ ధర్మం మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి ప్రభుత్వాలు రావచ్చు. వాళ్ళు దానికి వ్యతిరేకంగా పనిచేసి శ్రీవారి తాలూకా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని పనులు చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ అనేది అటానమస్గా ఉండాలి. ఆ అటానమస్గా ఉండడం అనేది ఎలా ఉండాలంటే పూర్తి స్థాయిలో ఆ స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కొంతమంది బ్రహ్మచారుల సమూహము, వాళ్ళు పూర్తి స్థాయిలో మంచి వ్యక్తులు అయి ఉన్నటువంటి వ్యక్తుల సమూహమై ఉండాలి. మరి వాళ్ళు చనిపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళ తర్వాత అటువంటి వ్యక్తులను వెతికి అక్కడ సభ్యులు చేయాలి. అలాగే టీటీడీ ఈఓలు అనేవాళ్ళు ఐఏఎస్లు లేదా గ్రూప్ 1 ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆగమ శాస్త్రం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ అధికారులుగా పెట్టాలి తప్ప ఈ ఐఏఎస్ చదివారు, ఐపీఎస్ చదివారు అంటే ఐఏఎస్కి, ఐపీఎస్కి లేదా గ్రూప్ 1, గ్రూప్ 2కి ఈ టీటీడీ వెంకన్న స్వామి గురించి ఏమైనా అక్కడ సమాచారం అందులో చదువుతారా? వాళ్ళకి ఏం తెలుస్తుందా? లేదంటే ఆగమ శాస్త్రాల గురించి వాళ్ళు చదువుతారా? ఒక రామాయణం, మహాభారతం గురించి చదువుతారా? లేదా భగవద్గీత గురించి చదువుతారా? దేని గురించి చదువుతారు? వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? కాబట్టి టీటీడీ ఈఓగా పెట్టడానికి ఇక్కడ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి అర్హతలు కాదు. పూర్తి స్థాయిలో వేదాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని, వేదాల మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆగమ శాస్త్రాల మీద పట్టున్నటువంటి వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తుల్ని మాత్రమే ఈఓలుగా సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి టీటీడీని ఈ సందర్భంగానైనా ప్రక్షాళన చేయకపోతే ఇంకెప్పుడు ప్రక్షాళన అవుతుంది? కాబట్టి హిందువులందరూ కూడా కూడి ఈ టైంలోనే టీటీడీని ప్రక్షాళన చేసి ఈ రాజకీయ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.